ఆంకరి అని పిలువబడే అరణ్యంలో ఒక అందమైన కొలను ఉండేది. అది చూడడానికి సరోవరంలా అనిపించేది. అయితే అడవిలో ఉండే జంతువులన్నీ ఆ నీటిని త్రాగి వాళ్ళ దాహాన్ని తీర్చుకునేవి. కానీ ఒకరోజు ఉన్నట్టుండి ఒక గొరెల్ల ఎక్కడి నుండో ఆ అరణ్యానికి వచ్చింది. అది చాలా బలంగా ఉంది. శరీరం చాలా పెద్దగా ఉంది. దాని పేరు జిత్తు. అరణ్యంలో నడుచుకుంటూ వెళుతుండగా ఆ కొలను కనిపించింది జిత్తుకి. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ కొలను! నేను ఎప్పుడూ ఇలాంటి అందాన్ని చూడలేదు. అరణ్యాలు అన్నీ తిరుగుతున్నా కానీ ఇంత అందమైన కొలను నాకు కనిపించలేదు. అందులో ఉన్న చేపలు నాకు ఆహారంగా మారుతాయి. నేను ఇక్కడే ఉండిపోతాను అనుకుంటూ ఆ కొలను ఉన్న చోట నివసించడం మొదలుపెట్టాడు జిత్తు. కొలనులో ఉన్న నీటిని త్రాగడానికి వచ్చిన జంతువులను భయపెట్టి అక్కడ నుండి వెళ్ళగొట్టేవాడు. జంతువులందరూ భయపడి ఒక నిర్ణయానికి వచ్చారు. ముందుగా సింహం ఇలా అంటుంది: మిత్రులారా, మనం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు అందరూ నీరు లేకుండా బాధపడుతున్నారు. వాడి పని పడతాను నేను. సింహం అలా అనగానే అక్కడ ఉన్న ఎలుగుబంటి ఇలా అంటుంది: మిత్రమా, వాడితో మనం పోరాడలేము. ఎందుకంటే వాడి బలం ముందు మనం చిన్నవాళ్ళము. వాడి శరీరం చాలా పెద్దదిగా ఉంది. మనం వాడితో యుద్ధం చెయ్యలేము. ఇంకా ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఎలుగుబంటి అలా అనేసరికి అక్కడ ఉన్న ఏనుగు ఇలా అంటుంది: మిత్రులారా, ఉపాయం ఏమీ లేదు. మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి అంటే ఈ అరణ్యం వదిలి వెళ్ళిపోవాలి. ఏనుగు చెప్పిన దానికి అక్కడ ఉన్న జంతువులన్నీ ఆలోచించాయి. చివరికి సింహం ఒక నిర్ణయానికి వచ్చింది. పదండి మిత్రులారా, అందరం వెళ్ళిపోదాం. వాడి చేతిలో చావడం కంటే ఎక్కడో ఉండి బ్రతకడం నయం అనుకుంటూ జంతువులన్నీ ఆ అరణ్యం వదిలి వెళ్ళిపోయాయి.